నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. 500 రూపాయల నోటు రద్దు, బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసిందా? 500 రూపాయి నోటు రద్దుకు సంబంధించిన వదంతులు సోషల్ మీడియాలో వైరల్ గా ప్రచారం జరుగుతున్నాయి. ఆర్బీఐ ఏ బ్యాంకుకు కూడా 500 రూపాయల నోటును రద్దు చేయమని ఆదేశించలేదు. 2025 సెప్టెంబర్ 30 నాటికి ఏటీఎంలలో 100 రూపాయలు, 200 రూపాయల నోట్ల పంపిణీని పెంచడమే ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. నోట్ల రద్దు అంటేనే ప్రజల్లో ఒక భయం పుడుతుంది. తాజాగా 500 రూపాయల నోటు రద్దు చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో చాలా మంది ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఇప్పటికే అన్ని బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు ఇచ్చిందని, బ్యాంకుల తరువాత 500 రూపాయల నోట్ల సరఫరా తగ్గించాలని, ఏటీఎంలలో కూడా 500 రూపాయల నోట్లను తగ్గిస్తూ ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి అసలు 500 రూపాయల నోటు కనిపించకుండా చేయాలని ఆర్బీఐ బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే కాకుండా ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన ప్రభావం కూడా దీనిపై పడి ఉండవచ్చు. అసలు చంద్రబాబు ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఈ రోజుల్లో ప్రజలు డిజిటల్ లావాదేవీలు జరుపుతున్నారు. కరెన్సీ నోట్ల అవసరం లేకుండా పోయింది. కాబట్టి పెద్ద నోట్లను రద్దు చేయడం మంచిది. తద్వారా నల్లధనానికి, ఫేక్ కరెన్సీకి బ్రేక్ వేయవచ్చు అని చంద్రబాబు అన్నారు. ఆయన కోణంలో ఆ ఆలోచన సరైందే. అయితే రద్దు చేస్తే ఇబ్బందులు కూడా తప్పవు. సామాన్య ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. ఇది వరకు నోట్ల రద్దు వల్ల ఒరిగింది ఏమీ లేదు. నల్లధనం బయటకు రాలేదు. విదేశాల నుంచి నల్లధనం ఇండియాకు రాలేదు. పేదల అకౌంట్లలో రూపాయి కూడా నల్లధనం జమ కాలేదు. కానీ నోట్ల రద్దు వల్ల సామాన్యులకు నష్టం జరిగింది. ఇప్పుడు 500 రూపాయల నోట్లను, 100 రూపాయల నోట్లను నకిలీవి తయారు చేసి ప్రజలకు అంటగడుతున్నారు. ఇలాంటి కరెన్సీ ఏపీలో కూడా పెరిగిపోతోంది. దీంతో ప్రజలకు ఏది నిజమైన నోటో, ఏది నకిలీదో తెలియట్లేదు. ఇక నల్లధనం సంగతి చెప్పక్కర్లేదు. భారీగా కూడబెడుతున్నారు అక్రమార్కులు. అందుకే పెద్ద నోట్ల రద్దు చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. మరి ఇది నిజమా అంటే కాదు. ఇది ఒక అబద్ధపు ప్రచారం. ఆర్బీఐ ఏ బ్యాంకు కూడా ఇలాంటి ఆదేశాలు ఇవ్వనే లేదు. సెప్టెంబర్ 30 నాటికి అన్ని బ్యాంకుల ఏటీఎంల నుండి 500 నోట్లను పంపిణీ చేయడాన్ని నిలిపివేయాలని ఆర్బీఐ కోరింది. మార్చి 31 నాటికి అన్ని బ్యాంకుల ఏటీఎంలలో 75%, తరువాత 90% ఏటీఎంలలో తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇకపై ఏటీఎంలలో 200 రూపాయలు, 100 రూపాయల నోట్లను మాత్రమే పంపిణీ అవుతాయి అనే విషయం బాగా సర్క్యులేట్ అవుతోంది. నిజానికి ఆర్బీఐ ఎలాంటి ఆదేశాలను ఇవ్వలేదు. ఆర్బీఐ బ్యాంకులకు ఏటీఎంల ద్వారా 500 రూపాయల నోట్లను పంపిణీ చేయడాన్ని సెప్టెంబర్ 30, 2025 నాటికి నిలిపివేయాలని ఆదేశించలేదు. బదులుగా అన్ని ఏటీఎంలలో 2025 సెప్టెంబర్ 30 నాటికి 75%, 2026 మార్చి 31 నాటికి 90% 100 లేదా 200 రూపాయల నోట్లను పంపిణీ చేయాలని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎంల ఆపరేటర్లను ఆదేశించింది. రోజువారీ లావాదేవీలకు అధిక డిమాండ్ ఉన్న, సాధారణంగా ఉపయోగించే నోట్లను ప్రజలకు అందుబాటులోకి ఉంచడమే లక్ష్యంగా ఈ చర్యను తీసుకుంటోంది. అంతేకాని 500 రూపాయల నోట్ల రద్దు అనేది ఉండదు.